నమస్కారం. మనము రక్తహీనత నివారణ ఈ మాడ్యూల్‌ను ఏ విధంగా ఇన్‌స్టాల్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మనము. మీకు పంపిన లింక్ పైన క్లిక్ చేయండి ఫస్ట్. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను. మీకు ఎక్కడైతే ఉందో ఆ పైన క్లిక్ చేయండి. పంపించినటువంటి నేను యాప్ పైన క్లిక్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా వస్తుంది. ఇది పైకి ఇట్లానే ఇక్కడ మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఉపాధ్యాయులు దాని మీద క్లిక్ చేస్తే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఈ విధంగా అడుగుతుంది. ఓకేనా. యూజర్ నేమ్ పాస్వర్డ్ పైన పైకి ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్ళండి. క్రియేట్ న్యూ అకౌంట్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క యూజర్ నేమ్ను నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఎలాంటి క్యాపిటల్ లెటర్స్ వాడకుండా అన్ని స్మాల్ లెటర్స్ నా పేరును నేను టైప్ చేశాను. 8 క్యారెక్టర్స్ ఉండేటట్టుగా. తర్వాత పాస్వర్డ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. ఒకటి ఫస్ట్ క్యాపిటల్ ఉండాలి. తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్, ఆ తర్వాత నెంబర్స్ ఉండేటట్టుగా చూసుకోండి. తర్వాత మీకు ఈమెయిల్ ఐడి ఇవ్వండి. వర్కింగ్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి ఇవ్వండి. మీ ఫోన్లో అది లాగిన్ అయి ఉండాలి కంపల్సరీగా. అలాంటి మెయిల్ ఐడిని ఇచ్చారనుకోండి మీకు ఏ ప్రాబ్లం ఉండదు. నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు టైప్ చేయండి. తర్వాత దీన్ని ఈ విధంగా ఇలా పట్టుకుంటున్నాను అనుకోండి, కాపీ అవుతుంది. మళ్ళీ కాపీ ఇక్కడ, తర్వాత మళ్ళీ ఇంకొకసారి టైప్ చేయండి. అదే పేస్ట్ చేసాను నేను. తర్వాత నా ఫస్ట్ నేమ్ను నేను చేస్తున్నాను చూడండి. తర్వాత లాస్ట్ నేమ్, ఆ తర్వాత సిటీ వేములవాడ. మీరు ఏ సిటీ అయితే ఆ సిటీ టైప్ చేయండి. కంట్రీ అన్న దగ్గర ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇండియా. ఓకే. నెక్స్ట్ డిసిగ్నేషన్ దగ్గర టీచర్ అని పెట్టండి. ఆ తర్వాత క్రియేట్ మై అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది. నేను ఆ విధంగా వస్తే మీరు మళ్ళీ నేను వేరేది ఇస్తున్నా చూడండి. ఇలాంటి స్పేస్ లేకుండా ఇవ్వండి. క్రియేట్ మై అకౌంట్ క్లిక్ చేయగానే చూడండి, నేను ఇక్కడ సేవ్ అనండి. వెంటనే మీరు సేవ్ పాస్వర్డ్ అని అడుగుతుంది, సేవ్ అనండి. తర్వాత ఏఎంబి తెలుగు అని వచ్చి మీ మెయిల్ ఐడి నేను ఏదైతే చేశాను టైప్ చేసాను అది ఇక్కడ డిస్ప్లే అయింది. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ అయిన తర్వాత ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ మెయిల్ ఐడి నేనైతే ఏదైతే ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి వెళ్తున్నా చూడండి. నేను ఆ ఫోన్లో ఉన్న మెయిల్ ఐడికి వెళ్తున్నాను. నేను 74 అనే మెయిల్ ఐడి, నేను ఆ మెయిల్ ఐడిని ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి, అందరికీ అడ్మిన్ యూజర్ వయా హోమ్ ఏఎంబి తెలుగు అని అకౌంట్ కన్ఫర్మేషన్ అని వచ్చింది మెసేజ్. ఆ మెసేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా చేసేసి థ్యాంక్స్ డి సంతోష్. నేను అక్కడ యూజర్ నేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ దగ్గర డి అని తర్వాత సంతోష్ అని టైప్ చేశాను, అదే వచ్చింది. వచ్చేసి యువర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బిన్ కన్ఫర్మ్ ఉన్నది. కంటిన్యూ అనండి. కంటిన్యూ అన్న తర్వాత వెంటనే మళ్ళీ ఎన్రోల్మెంట్ ఆప్షన్ అని వస్తుంది. ఈ విధంగా మనం ఉపాధ్యాయులుగా ఇందులో సెల్ఫ్ ఎన్రోల్మెంట్ స్టూడెంట్గా చేసుకోవడం జరిగిందని. ఇక్కడ ఏమైనా ఎన్రోల్ మీ అని క్లిక్ చేయాలి. చేసిన వెంటనే మనకు కోర్స్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది సార్. ఓకేనా. ఈ కోర్సులో మనం ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా మనము పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కోర్స్ కనబడుతుంది. ఇక్కడ కనబడుతున్నటువంటి గ్రీన్ కలర్ 3 డాట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, మన కోర్స్ అనేది ఈ విధంగా మొత్తం ఓపెన్ అవుతుంది. మీరు ఒక్కదాని తర్వాత ఒకటి ఈ విధంగా క్లిక్ చేసుకుంటూ ఇప్పుడు ఇట్లా క్లిక్ చేయగానే నేను చూడండి మీకు అది ఓపెన్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా
ప్రతిసారి అన్నీ ఇక్కడ వీడియోస్ ఉంటే వీడియోస్ ఏవి ఉంటవి. మళ్ళీ ఇక్కడ 3 ఇక్కడ కింద ఉన్నటువంటి గ్రీన్ కలర్ గీత మీద క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళండి. వీడియోస్ వస్తే చూడండి. తర్వాత టెస్టులన్నీ కూడా టెస్ట్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఒకసారి నేను చూస్తాను, మీకు చూడండి. వీటన్ని ఇక ప్రయత్నం చేయండి అని క్విజ్ అటెంప్ట్, ఇది ఫస్ట్ క్విజ్. మొదటి దాంట్లో ప్రయత్నం క్విజ్ అని క్లిక్ చేస్తే మనం క్విజ్లోకి ఎంటర్ అయిపోతాము. ఆ విధంగా ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు. WCD విభాగాల నుండి AMB శిక్షణలో పాల్గొనాల్సిన అధికారులు 1 లేదా అంతకంటే ఎక్కువ ఎంచుకోండి అన్నాడు. ఈ విధంగా మీరు ఏ ఆన్సర్ కరెక్ట్ అయితే ఆన్సర్ ఎంపిక చేసుకొని సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ చదివి ఇవన్నిటికి కూడా ఆన్సర్ చేయండి. ఓకేనా? ఆన్సర్ చేస్తూ ఫినిష్ సబ్మిట్ అని కొట్టండి. ఇప్పుడు నేను కొడుతున్నా చూడండి. ఫినిష్ సబ్మిట్ అని కొట్టగానే ఏమొస్తుంది చూడండి. మళ్ళీ ఇక్కడ పైకనండి, ఇక్కడ సబ్మిట్ ఆల్ అండ్ ఫినిష్ అని కొట్టండి. కొట్టిన తర్వాత మళ్ళీ ఒక బ్లాగ్ వస్తుంది. ఇక్కడ సబ్మిట్ ఆల్ అండ్ ఫినిష్, ఇది కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఎన్ని ఆన్సర్స్ కరెక్టో డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా చూడండి, నేను పైకి స్క్రోల్ చేస్తున్నాను. ఈ విధంగా వస్తుంది మన ఎన్ని కరెక్ట్ అనేది ఎన్ని తప్పు అనేది ఆన్సర్ మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు మన ఆన్సర్స్ వాటికి సంబంధించింది కూడా ఇప్పుడు ఈ విధంగా అయిపోయిన తర్వాత కింద లాస్ట్కు ఫినిష్ రివ్యూ అన్నది. అంటే నేను అన్నీ కూడా రాంగ్ చేశాను కాబట్టి రిసీవ్ ఏ గ్రేడ్ అని ఇక్కడ డన్ దగ్గర వ్యూ ఉంది, రెండో డన్ దగ్గర రిసీవ్ ఏ గ్రేడ్ ఉంది. ఇంకా నేను పాస్ కాలేదు. రిసీవ్ ఏ పాస్ గ్రేడ్ వచ్చేంత వరకు మళ్ళీ అటెంప్ట్ అని క్విజ్ ఓపెన్ చేసి మళ్ళీ చేయాలి. ఓకేనా? ఆ విధంగా మీరు చేస్తూ ఉండండి. ఓకే, ఈ విధంగా మొత్తం మీరు ఈ కోర్స్ మొత్తం ఫినిష్ అయ్యేంత వరకు ఇక స్క్రోల్ చేసుకుంటూ ఒకదానిపైన ఒకటి క్లిక్ చేస్తూ మొత్తం ముగింపు, అదేవిధంగా ఈ అభ్యాసము పూర్తి అభిప్రాయం ఇవ్వండి. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేయండి. ఈ విధంగా చేస్తే కోర్సు మనది అయిపోతుంది. 100% అయ్యేంత వరకు చేయండి. థ్యాంక్ యూ.